కాసేపట్లో భారత్ పాక్ మధ్య హాట్ లైన్ చర్చలు జరగనున్నాయి. రెండు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ అధికారులు పాల్గొనున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతలు తగ్గించడంపై చర్చించున్నారు. సమావేశం తర్వాత ప్రకటన విడుదల చేయనున్నారు రెండు దేశాలు. ఇరు దేశాల హాట్ లైన్ చర్చలకు ముందే డీజీఎంఓ కీలక ప్రకటన చేయనుంది. నేవీ ఎయిర్ బేస్పై గురిపెట్టి ఉంచామన్నారు భారత్ డీజీఎంఓ. కాసేపట్లో భారత్ పాక్ మధ్య హాట్ లైన్ చర్చలు జరగనున్నాయి. రెండు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ అధికారులు పాల్గొనున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతలు తగ్గించడంపై చర్చించనున్నారు. సమావేశం తర్వాత ప్రకటన విడుదల చేయనున్నారు రెండు దేశాలు. ఇరు దేశాలు హాట్ లైన్ చర్చలకు ముందే భారత డీజీఎంఓ కీలక ప్రకటన చేయనుంది. పాక్ నేవీ ఎయిర్ బేస్లపై గురిపెట్టి ఉంచామన్నారు భారత్ డీజీఎంఓ. కాసేపట్లో భారత్ పాక్ మధ్య హాట్ లైన్ చర్చలు జరగనున్నాయి. రెండు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ అధికారులు పాల్గొనున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఈ హాట్ లైన్ సమావేశాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ చర్చల తర్వాత ఎటువంటి నిర్ణయాలు వెలువడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? సరిగా 12 గంటలకి ఈ యొక్క కీలకమైనటువంటి సమావేశం కూడా ఉండబోతుంది. ముఖ్యంగా ప్రధాని మోడీ నివాసంలో ఇప్పుడు ఉన్నత స్థాయి సమావేశం కూడా జరుగుతుంది. ఇందులో డీజీఎంఓ సంబంధించినటువంటి అధికారులతో పాటు ఇక్కడ రక్షణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, ఇంకా నేవీ సంబంధించినటువంటి అధికారులతో పాటు అజిత్ డోవల్ కూడా ఈ యొక్క సమావేశం కూడా పాల్గొనేటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ సమావేశం అంటే రెండు దేశాలకు సంబంధించిన డీజీఎంఓల సమావేశం జరుగుతుంది కాబట్టి ఈ సమావేశంలో ఎటువంటి అంశాలు చర్చించాలి, డిమాండ్ చేయాలి అనే అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ప్రధాని మోడీకి ఎవరు నేవీ సంబంధించినటువంటి టీమ్స్ తో పాటు అందరూ కూడా వారు అంశాలపై కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, ఇటీవల కాలంలో భారత్ పాక్ సరిహద్దులో ఉన్నటువంటి పరిస్థితులపై ఇప్పటికే భారత్ కూడా చాలా సీరియస్ గా కూడా తీసుకోవడం జరిగింది. ప్రధాని మోడీ కూడా ఇంకా ఈ సింధూర్ ఆపరేషన్స్ అనేది ఇంకా ఆగలేదు, ఖచ్చితంగా ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పేసి కూడా ఇటు రాజ్నాథ్ సింగ్ తో పాటు అనేక మంది మంత్రులు కూడా ఈ యొక్క అంశాలపై కూడా ప్రస్తావించడం జరిగింది. కానీ ట్రంప్ కొన్ని 2 రోజుల క్రితం చేసినటువంటి ప్రకటన కావచ్చు, ఆ ప్రకటన తర్వాత మళ్ళీ సాయంత్రం పాక్ సంబంధించినటువంటి ఆర్మీ మళ్ళీ భారత్ పై ఉన్నటువంటి ఇటు శ్రీనగర్ కావచ్చు, ఇటు పంజాబ్, రాజస్థాన్ పై కూడా వారు డ్రోన్స్ కూడా ఎగిరేసినటువంటి సందర్భాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి వాటిపై ఖచ్చితంగా మళ్ళీ సీరియస్ గానే ఈ అంశాన్ని ప్రస్తావించాలని చెప్పేసి కూడా ఇటు డీజీఎంఓ వీరు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు ముఖ్యంగా ఈ సీజ్ ఫైర్ సంబంధించినటువంటి అంశాలపైన కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు ఇటు ఏదైతే పాకిస్తాన్ సంబంధించినటువంటి బలగాలు భారత్ అధీనంలోకి ప్రవేశించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వారందరినీ కూడా వెనుకేస్తారని చెప్పేసి కూడా వీరు డిమాండ్ కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు అసమిత కాశ్మీర్ సంబంధించినటువంటి విషయాలపైన కూడా వీరు కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో పిఓకేని ఖచ్చితంగా భారత్ తమ ఆధీనంలోకి తీసుకునేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ అంశాలపైన వీరు కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు ఎయిర్ స్ట్రైక్ సంబంధించినటువంటి విషయాలపై కూడా వీరు రెండు దేశాలకు సంబంధించినటువంటి డీజీఎంఓలు ఈ అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి విషయాలపైనే ఎక్కువగా చర్చలు కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకు పాక్ ఈ విధంగా ఉగ్రవాదం పోషిస్తుంది, ఖచ్చితంగా వారిని పట్టుబట్టేందుకు అంతే వరకు కూడా మేము ఊరుకునో లేదని చెప్పేసి ఇప్పటికే భారత సైన్యం కూడా చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా
ఈ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాలు కావచ్చు వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం కూడా చేయడం జరిగింది. దాదాపు 100 మందికి పైగా కూడా ఉగ్రవాదం కూడా అటెంప్ట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి మిగతా ఉన్నటువంటి ఉగ్రవాదులు ఖచ్చితంగా భారత్ కి అప్పచెప్పాలని చెప్పేసి కూడా డీజీఎంఓ భారత్ సంబంధించినటువంటి డీజీఎంఓ కూడా డిమాండ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తాయి. కాబట్టి చూడాల్సింది ఇది చాలా కీలకమైనటువంటి సమావేశం. అంటే రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశం. ఇటు ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ సమావేశం ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి, ఏ విధంగా భారత్ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తున్నాయని కూడా అందరూ ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నడుస్తుంది. అయితే పాక్ విరమణ అంటూ చూపించిన కుటిల బుద్ధిని మనం చూసాము. సో ఈ నేపథ్యంలో ఈ చర్చల్లో ఒకవేళ శాంతియుతంగా ఈ ఉద్రిక్తతలకి చెక్ పెట్టే దిశగా కనుక నిర్ణయాలు తీసుకుంటే ఒప్పందాలు ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా అంటే ఈ సింధు జిల్లాలకు సంబంధించినటువంటి అంశాలపైనే పాక్ ఇప్పుడు ప్రస్తావించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి సమాచారం అవుతుంది. ఎందుకంటే ఈ సింధు జిల్లాలు కూడా పూర్తి స్థాయిలో నిలిపివేశారు, భారత్ నిలిపివేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ సింధు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఆహారం దొరకక కావచ్చు, నీళ్లు కూడా దొరకక తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఒకవైపు పాక్ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు దేశాల డీజీఎంఓలో సమావేశంలో మాత్రం ఖచ్చితంగా సింధు జిల్లాలకు సంబంధించిన అంశం ఒప్పందం ఏదైతుందో అదే ఒప్పందం ప్రకారమే ముందుకు వెళ్ళాలని చెప్పేసి పాక్ కూడా డిమాండ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ భారత్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంశాలపై వారికి సమాధానం ఇవ్వబోదని చెప్పేసి మనకి స్పష్టంగా క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే మెయిన్ గా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని ఏదైతే మొన్న రీసెంట్ గా జరిగినటువంటి పహల్గామ్ అటాక్ లో పాల్గొన్నటువంటి ఉగ్రవాదుల్ని అప్పచెప్పేంత వరకు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో వెనుకాడగామని చెప్పేసి కూడా ఇటు భారత్ సంబంధించిన వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి చూడాల్సి ఉంటుంది. అంటే చాలా కీలకమైనటువంటి సమావేశం. కాబట్టి ఖచ్చితంగా ఈ సమావేశంలో సింధు జిల్లాలకు సంబంధించినటువంటి అంశాల ప్రస్తావనకు వస్తే మాత్రం భారత్ ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఈ యొక్క సమాధానం కూడా ఇచ్చేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది. నవీన్, అసలైన సమస్య భారత్కి పీఓకే. ఈ పీఓకే సమస్యకి పరిష్కారం అయితే దొరికే ఛాన్సెస్ ఉంటాయా? ఖచ్చితంగా ఒకవేళ పీఓకేని ఖచ్చితంగా అప్పచెప్పాలని చెప్పేసి ఒకవైపు భారత్ కూడా డిమాండ్ కూడా చేస్తుంది. కానీ ఆ సందర్భాలు మాత్రం పాక్ నుంచి ఎక్కడ కూడా కనిపించట్లేదు. వాళ్ళు అప్పచెప్పేటువంటి విధానంలో వెనుకడుగు వేస్తున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే జాతీయ మీడియాలో కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నటువంటి సందర్భాల్లో పీఓకేని టార్గెట్ చేస్తూ ఖచ్చితంగా భారత్ తమ ఆధీనంలో తీసుకోవాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు కూడా చేస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పీఓకేని ఎట్టి పరిస్థితుల్లో భారత్ తమ ఆధీనం తీసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇండియా సంబంధించినటువంటి ఆర్మీ టీమ్స్ తో పాటు బిఎస్ఎఫ్ సంబంధించినటువంటి టీమ్స్ ఆల్రెడీ ఆ పీఓకేల కొన్ని ప్రాంతాల్లో కూడా వారు ఆ ప్రాంతం కూడా చేరుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో ఆధీనంలోకి తీసుకున్నంత వరకు కూడా భారత్ ఖచ్చితంగా ఇంకా యుద్ధం చేసేటువంటి విధంగా ముందు కూడా వెళ్ళేటువంటి అవకాశం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రి,